ముఖ్యంగా రెడ్ల కుట్ర ఉంది. రెడ్లలో ఆధిపత్య రెడ్లు ఎవరైతే ఉన్నారో ఇక నుంచి మా ఆటలు చెల్లవు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి బీసీలందరూ కూడా మా గుప్పెట్ల పట్టుకోలేరు. కాబట్టి కుట్ర చేసి ముఖ్యంగా బీజేపీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉండేటటువంటి రెడ్డి మంత్రులు కూడా తినేస్తున్నారు. పార్టీలకు అతీతంగా రెడ్లంతా ఏకమయ్యి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న విషయం అర్థమవుతుంది. ఖబర్దార్ రెడ్డి సంఘం నాయకులారా, మీకు ఇక రేపటి నుంచి నూకలు చేసినట్టే. మీకు ఎవ్వరికి కూడా బీసీలు ఓట్లేయరు. ప్రజాస్వామ్యబద్ధంగా రెడ్డిలందరినీ కూడా మనము వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది. రెడ్డిలందరినీ ఈ రోజు జీవోలు అడ్డుకున్నట్టు కాదు. రేపు మీరు ఊర్లలో బతకాలి, మనుషుల మధ్య తిరగాలి. మీ బతుకులు ఏమైతాయో, మీ బండారం ఏమైతుందో రేపు గ్రామాలలో మావోలు చెప్తారు. బిడ్డ ఇటుకొచ్చి అడ్డుకున్నట్ట బీసీలు బాగుపడుతుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారా? ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సంఘం నాయకులకు కేసులు పంపిస్తున్న రెడ్లు ఎవరో కూడా మాకు తెలుసు. రేపు ఒక్కొక్క రెడ్డి రేపు వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మీరు పోటీ చేయరు బిడ్డ. మా సత్తా ఏదో చూపిస్తాం, మా సంగతి ఏదో చూపిస్తాం. మిమ్మల్ని అడగకపోతే తొక్కి నార తీయకపోతే బీసీలే కాదు మేము చెప్పి సందర్భంగా జై బీసీ.